ప్రభుత్వ ఉద్యోగులకుండే అధికారం, దాన్ని చట్టం ఎలా నియంత్రిస్తుంది అనే దానిపై ఇది ఒక చిన్న విశ్లేషణ. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ప్రభుత్వ అధికారిగా మీ చేతిలో ఉన్న పవర్, అది కేవలం మీ పోస్టు వల్ల వచ్చింది కాదు, చట్టం ఇచ్చింది. సో ఈ బేసిక్ పాయింట్ అర్థం చేసుకుంటేనే మీ పనులను మీరు కరెక్ట్గా చట్ట ప్రకారం చేయగలరు. మొదటిది, మీకున్న అధికారం ఒక బ్లాంక్ చెక్ లాంటిది కాదు, అస్సలు కాదు. అదొక టూల్ కిట్ లాంటిదన్నమాట. ప్రతి టూల్కి ఓ నిర్దిష్టమైన పనే ఉంటుంది కదా, దానికి ఓ లిమిట్ కూడా ఉంటుంది. ఆ హద్దు దాటితే మీరు తీసుకున్న యాక్షన్కి చట్టబద్ధత ఉండదు. రెండో ముఖ్యమైన విషయం, సరైన ప్రాసెస్ ఫాలో అవడం. ఎవరిమీదైనా యాక్షన్ తీసుకునే ముందు వాళ్లకి ఒక నోటీసిచ్చి వివరణ అడగడమనేది ఊరికే ఫార్మాలిటీ కోసం కాదు, అది న్యాయ సూత్రాల్లో భాగం. ఒకవేళ మీరు ఈ ప్రాసెస్ని వదిలేశారనుకోండి, మీ నిర్ణయం కరెక్ట్ అయినా సరే కోర్టులో నిలబడదు. ఇక చివరిగా, ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, అధికారి కాదు, నిబంధనే గొప్పది. అసలు మీ పవరే చట్టం నుంచి వచ్చింది. కాబట్టి ఆ చట్టం గీసిన గీత దాటకుండానే మీరు పనిచేయాలి. రూల్స్ని ఫాలో చేయించడానికే అధికారం, వాటిని మీరడానికి కాదు. సో చివరిగా చెప్పేదేంటంటే, అధికారమనేది ఇష్టమొచ్చినట్టు చేసే స్వేచ్ఛ కాదు, అది చట్ట పరిధిలో పనిచేయాల్సిన ఒక బాధ్యత.